సూర్యోదయం కాగానే పల్లె నిద్రలేచింది. మరి బాబానగర్ వాసులు అందరూ కూడా బోనమెత్తుకొని అమ్మ దర్శనానికై, అమ్మ యొక్క ఆశీర్వాదానికై బారులు తీశారు. ఒకవైపు భక్తి, మరొక వైపు సందడి. అమ్మవారి నామస్మరణతో మోగిపోతున్న వీధులు, డప్పుల మూతలతో ఉత్సాహంగా సాగిపోతున్న భక్తుల ఊరేగింపు. మరి ఇదే కదా మన తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక అందం. మరి ఈ రోజు మీకైతే లక్కీ స్టార్ క్రియేషన్స్ రంజోలు బాబానగర్ అమ్మవారి వేడుకలను మీకు చూపించడానికి సిద్ధంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి అడుగులో భక్తి కనిపిస్తుంది, ప్రతి ముఖంలో అమ్మవారిపై నమ్మకం కనిపిస్తుంది. మరి ఈ బోనాల వేడుక ఎలా ఉంది, అక్కడ ప్రత్యేకత ఏంటి, అమ్మవారి భక్తులు ఎలా వేడుకుంటున్నారు, ఇవన్నీ మన కళ్ళతోనే చూద్దాం రండి. రంజోలు బాబానగర్ ప్రాంతంలో బోనాల సందడి మొదలైందంటే చాలు వీధులన్నీ పండుగ వాతావరణంతో కలకలలాడిపోతాయి. మరి అమ్మవారి ఆలయ పరిసరాలు ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళల నుంచి యువత వరకు అందరూ ఈ వేడుకలో తమ వంతుగా పాల్గొంటున్నారు. ఇక్కడ కనిపించే ప్రతి దృశ్యం ఒక పండుగ జ్ఞాపకంలా అనిపిస్తుంది. ఇక బోనాల వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించే బోనం. అమ్మవారికి భక్తితో సమర్పించే ఈ బోనాన్ని మహిళలు ఎంతో శ్రద్ధగా భక్తితో తీసుకువస్తున్నారు. తలపై బోనం, నోట అమ్మవారి నామస్మరణ, మనసులో అమ్మవారిపై విశ్వాసం. ఈ దృశ్యం చూస్తుంటే మన తెలంగాణ పల్లె సంస్కృతి, మన సాంప్రదాయాల గొప్పతనం మరొకసారి గుర్తుకొస్తుంది. ఇక డప్పుల మోత మొదలైతే ఆ సందడే వేరు. డప్పుల శబ్దానికి అనుగుణంగా భక్తుల ఉత్సాహం మరింత పెరుగుతుంది. అమ్మవారి నామస్మరణతో జై అమ్మవారు అంటూ భక్తులు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ శబ్దం కేవలం పండుగ సందడి కాదు, తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయానికి గుర్తింపు. ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో అడుగు పెడితే ఇక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోతుంది. మరి బయట ఎంత సందడి ఉన్నా అమ్మవారి ముందు మాత్రం భక్తి, ప్రశాంతత కనిపిస్తాయి. అమ్మవారిని దర్శించుకొని తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని
అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు తమపై ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. భక్తి అనేది కేవలం ఒక ఆచారం కాదు, మనసుతో అమ్మవారిని నమ్మి చేసే ప్రార్థన. అందుకే బోనాల పండుగలో ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. ఎంత దూరం నుంచి వచ్చినా, ఎంత కష్టమైనా అమ్మవారిని దర్శించుకోవాలనే భక్తి మాత్రం తగ్గదు. మరి ఇదే కదా మన భక్తి సాంప్రదాయానికి ఉన్న గొప్పతనం. అమ్మవారి బోనాలు అంటే కేవలం ఆలయం దగ్గర జరిగే కార్యక్రమం మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. వీధులలో సందడి, చిన్న చిన్న దుకాణాలు, పిల్లల ఆనందాలు, కుటుంబాలతో వచ్చిన భక్తులు. మరి ఇవన్నీ కలిసినప్పుడే బోనాల పండుగకు ఆ ప్రత్యేకమైన కళ వస్తుంది. మరి ఈరోజు మనం చూసిన దృశ్యాలలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కాలం మారుతున్నా, మానవ జీవన విధానం మారుతున్నా, మన సాంప్రదాయాలు మాత్రం ఇంకా మనతోనే ఉన్నాయి. అమ్మవారిపై భక్తి, మన సంస్కృతిపై గౌరవం, మన పండుగలపై ప్రేమ, ఇవే మన సంస్కృతి మూలాలతో కలిపి ఉంచుతున్నాయి. రంజోలు బాబానగర్ అమ్మవారి బోనాల వేడుక భక్తి, సంప్రదాయం, సంస్కృతి, ఆనందం అన్నీ కలిసిన ఒక అందమైన పండుగ మరి మన పెద్దమ్మ తల్లి సన్నిధిలో వచ్చిన ప్రతి భక్తుడి కోరిక నెరవేరాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీకు ఈ రంజోలు బాబానగర్ అమ్మవారి బోనాల దృశ్యాలు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.